టీబీఆర్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యల పరిష్కారం కోసం మండల రెవెన్యూ కార్యాలయాల వద్ద ధర్నా. కాకినాడ జిల్లా జగ్గంపేట మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ఈరోజు గ్రామ రెవెన్యూ సహాయకులు తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ గ్రామ సహాయకుల జిల్లా ప్రెసిడెంట్ సురేష్ మాట్లాడుతూ, గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో మా సమస్యలకు ఎటువంటి పరిష్కారం చూపలేదని, కనీసం మా నిరసన కూడా ప్రభుత్వానికి తెలియజేసే అవకాశం కూడా ఇవ్వకుండా మా గొంతును నొక్కేశారని వాపోయారు. కానీ కూటమి ప్రభుత్వం మా సమస్యలకు పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చి ఇప్పుడు మా సమస్యలకు ఎటువంటి ప్రమోషన్లు వెంటనే అర్హులైన వారికి ప్రమోషన్లు, అర్హులైన వారికి ప్రమోషన్లు, నామినీలకు రెగ్యులరైజేషన్ చేయాలి, నామినీలను రెగ్యులరైజేషన్ చేయాలి. అందరికీ నమస్కారం. నేను కాకినాడ జిల్లా విఆర్ఎల్ సంఘం ప్రెసిడెంట్ సురేష్ నా పేరు. మా విఆర్ఎల్ యొక్క సమస్యలు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా తీవ్రంగా ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో అనేక సార్లు మాకు జీతాలు పెంచమని, నామినీలను రెగ్యులరైజేషన్ చేయమని, అలాగే అర్హులైన వారందరికీ కూడా ప్రమోషన్లు ఇప్పించమని అడగడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం గతంలో మరి ఆ ప్రభుత్వం అంతా కూడా మమ్మల్ని 5 సంవత్సరాలు కూడా చాలా నిర్బంధించి ఒక ధర్నా చేయడానికి కానీ, లేకపోతే ఒక నినాదం ఇవ్వడానికి కానీ దేనికి కూడా స్వాతంత్రం ఇవ్వకుండా మా హక్కులను, మన దేశంలో ఉన్నటువంటి మా వాక్ చాతుర్యాన్ని కూడా మరి అణగదొక్కడం జరిగింది. అలాగే అనేక మంది విఆర్ఎల్ మీద కేసులు పెట్టి ఇప్పటికీ కూడా కోర్టుల చుట్టూ తిరిగేలా చేస్తూ ఉంది. అయినా సరే మేము పట్టు వదలకుండా మా యొక్క సమస్యలు ఖచ్చితంగా మీరు పరిష్కరించాలని చెప్పేసి మేము పోరాడుతూ ఉన్నాం. అలాగే మా రాష్ట్ర మరి విఆర్ఎల్ సంఘం పిలుపు మేరకు ఈ సెప్టెంబర్ 18, 19 తేదీల్లో మండల కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించాలని తెలిపింది. అలాగే 19వ తారీఖున ఆర్డీఓ ఆఫీస్ ముందు మరి ధర్నా కార్యక్రమం చేపట్టాలని, అలాగే 22వ తేదీ కలెక్టరేట్ వద్ద మరి ధర్నా కార్యక్రమం చేపట్టి మా యొక్క సమస్యలను ప్రభుత్వానికి మరలా గుర్తు చేసి మరి మాకు సమస్యలు పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం మరి ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రకారంగా మరి మాకు సమస్యలు పరిష్కరించి మరి నామినీలకు గుర్తించి నామినీ వాళ్ళకి మరి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల పోస్టుల్లో గత 5-6 సంవత్సరాల బట్టి నుంచి 10 సంవత్సరాల బట్టి నుంచి ఎంతో కష్టపడి పనిచేస్తూ సరి అయిన సౌకర్యాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ కుటుంబాలను పోషించుకుంటూ మరి వస్తున్నటువంటి వారిని రెగ్యులరైజేషన్ చేయాలని, అలాగే మరి ప్రమోషన్లో అర్హులైన వారందరికీ అటెండర్లు, వాచ్మెన్లు, డ్రైవర్ పోస్టులు ఇప్పించాలి. అలాగే మాకు పే స్కేలు తెలంగాణలో ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ విఆర్ఎల్ని ఆదుకుందో అదే విధంగా మమ్మల్ని కూడా ఆదుకొని మాకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి మమ్మల్ని ఆదుకోవాలని అందరి ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.